ఇసుక అక్రమ తవ్వకాలు ఇది ప్రతిసారి చర్చకొస్తూనే ఉంటుంది, జరిగిపోతూనే ఉంటుంది. పేరు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దోచుకున్నారన్నటువంటిదే స్టేట్మెంట్. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే 2014 నుంచి 2024 ఇప్పటిదాకా అదే స్టేట్మెంట్లు వింటానే ఉన్నాం. నా బోటోడు చెప్తూనే ఉంటాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కిందోళ్ళని తిన్నివ్వలేదని నాయకులకి కార్యకర్తలకు కోపం, పై స్థాయిలో తిన్నారన్నటువంటిది. ఇప్పుడు జేసీ వెంచర్స్ది కథ నడిచింది. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయాక అదేం లేదు, మొత్తం ఇసుకంతా ఫ్రీ చేస్తామన్నారు కదా, ఫ్రీ పాలసీ ఇంకా తీసుకోలేదు. ఈలోపు జేసీ వెంచర్స్ వాళ్ళని ఆపిచ్చేశారు ఎక్కడికక్కడ తెలుగుదేశం నాయకులు. మరి ఇసుక తవ్వకాలు ఆగిపోయినట్ట లేదు, జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఎవరు చేసుకుంటారు? ఇప్పుడున్న అధికారంలో వాళ్ళు చేసుకుంటారు. ఇది ఎవరు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గేమ్ ఏం చేశారు అంటే మీడియా దృష్టికి తీసుకుపోవడం కోసం అని చెప్పేసి ఒక చోట అనంతపురం జిల్లాలోనమాట, అనంతపురం జిల్లా బొమ్మన్హాళ్ మండలంలో వైకాపా నాయకుడు అనుచరులు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు, మేము ఇసుక తవ్వుకుపోతున్నాం, దమ్ముంటే వచ్చి ఆపుకోండి అని. వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు అక్కడికి వెళ్ళారు. అక్కడేమీ జరగల. అసలు విషయం ఏంటి? అక్కడ అంతకుముందే తవ్వకాలు జరిగిపోతున్నాయి. తెలుగుదేశంలో అందరూ కలిసి అనుకుని చేయరు కదా, ఎవరో ఒకళ్ళు తవ్వుకుని పోతున్నారు అక్కడ. దాన్ని ఆపించడానికి, మిగతా వాళ్ళని రెచ్చగొట్టడానికి ఈ పోస్ట్ పెట్టారనమాట. దాంతో అక్కడికి వెళ్ళారు, ఏమీ లేదని ఆగారు. అంటే అక్కడ తవ్వుతున్నటువంటిది ఇందులో పత్రికలు రాసుకొచ్చింది. ఒక పత్రిక ఏమో అక్కడేం కనిపించలేదని, ఇంకో పత్రిక ఏమో అక్కడ తవ్వుతుండగా ఆపారు అన్నటువంటిది. ఓవరాల్గా చూస్తే తవ్వుతున్నది అది ప్రత్యక్షమైంది అన్నటువంటి. ఇప్పుడు అసలు పాయింట్ అందులో నాకు కనిపించిన లాజిక్ ఏంటంటే, 2 పత్రికలు చదివిన తర్వాత వీళ్ళు కావాలని గేమ్ ఆడినట్టున్నారు. అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి అనేది జనం దృష్టికి తీసుకుపోవడం, ఫ్రీగా తవ్వేసుకుంటున్నారు. అంతకుముందు డబ్బులు జేసీ వెంచర్స్ కనబోద్దు, ఇక్కడ ఫ్రీగా తవ్వేసుకుంటున్నారని జనం దృష్టికి తీసుకుపోవడానికి గేమ్ ఆడినట్టు కనబడుతోంది.